ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. అనంతరం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్థానికంగా లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని, అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని మంత్రి అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని మంత్రి కోరారు. చెప్తున్నాను, ఏ పేదవాళ్ళు అభద్రతకు లోను కావద్దు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే మన పేదవాళ్ళ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే మొదట ఎడత ఇచ్చిన తర్వాత అర్హులైన పేదవాళ్ళు ఉన్నారో, ఆ పేదవాళ్ళందరికీ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాబోయే 3 విడతల్లో అర్హులైన ప్రతి పేదవాడికి చివరికి పింక్ కలర్ షర్టు తొడుగుకున్న వాళ్ళకి, వాళ్ళు అర్హులై ఉంటే వాళ్ళకు కూడా తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వంలో ఇచ్చుకుంటాం. నిన్న చాలా మంది చూశారు, కాళేశ్వరంలో గతంలో మనం అధికారంలోకి రాకముందు చెప్పాం. ఆనాటి ప్రభుత్వుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరంలో ఎలా దాచుకున్నారో అనే సందర్భాన్ని ఎన్నికల ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం. నిన్నగాక మొన్న 31వ తారీఖు నాడు సుమారు 15 నెలలు విచారించిన తర్వాత ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి పిసి ఘోష్ గారు ఇచ్చిన తీర్పు సుమారు 665 పేజీలు తీర్పు రాసిచ్చారు. దాంట్లో ఎలా ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరాన్ని దోచుకున్నారో, ఏ వంకలతో దోచుకున్నారో, ఏమేమి చెప్పి కర్త కర్మ క్రియ కాళేశ్వరం అంటేనే కేసీఆర్ అని బొమ్మ పెట్టుకొని ఆనాడు మాయ మాటలు చెప్పారో ఆ చిత్రాన్ని అంతా పిసి ఘోష్ గారు ఇచ్చిన రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఏ పేదవాళ్ళు